ఎల్బీనగర్ పిఎస్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీలో దృష్టి మళ్లించి వీర వరలక్ష్మి అనే మహిళ మెడలోంచి పుస్తల తాడును కాజేసిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మహిళలను మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఇంట్లో తాండవం చేస్తున్నాయని నమ్మించి బంగారు ఆభరణాలు తస్కరించేవాడని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. నిందితుడిపై గతంలో నల్గొండ, డిమ్డి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని ఆమె తెలిపారు. 40,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని తరలిస్తున్నామని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. వీరలక్ష్మి అని మన ఇంద్రప్రస్థ కాలనీ చీకట్ల వీరలక్ష్మి. ఓకే, తన ఇంద్రప్రస్థ కాలనీ రెసిడెంట్, హస్తినాపురం సెంటర్. సో తను ఒక హౌస్ వైఫ్. ఒక స్వామీజీ ఆమె ఇంటికి వచ్చి స్వామి వేషంలో ఒక తను ఆమె ఇంటికి వచ్చి నీ మీద దృష్టి ఉంది, నేను ఇది చేస్తాను, పూజ చేస్తాను, ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పి లోపల పోయి బియ్యము నీళ్ళు అని అడిగి మళ్ళీ పసుపు తీసుకురా, పుస్తకాలు తీసి బియ్యం మీద పెట్టమని చెప్పి మళ్ళీ పసుపు తీసుకురా అని లోపల పంపించి ఈ పుస్తకాలు అవి తీసుకొని మాయమైపోయారు. సో ఆ కంప్లైంట్ మీద తన హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత, తన హౌస్ వైఫ్ కాబట్టి తన హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ½ an hourలో పోలీస్ని అప్రోచ్ అయ్యారు. దాని మీద ఆ కంప్లైంట్ మీద ఎస్ఓటీ టీమ్స్ అండ్ అట్లానే మన లా అండ్ ఆర్డర్ టీమ్స్ అన్ని కలిపి ఫార్మ్ ఇంటూ టీమ్ అండ్ వెంటనే నాకబందీ అది చేస్తే విత్ సర్టన్ ఇన్పుట్స్ అవన్నీ కూడా మాకు ఇతను దొరకడం జరిగింది. ఈ అక్యూజ్డ్ వచ్చి విభూతి రాములు. ఈయన ప్రొఫెషనే పూజారి లాగా ఇట్లానే తిరుగుతూ ఉంటాడు. దీని మీద అతను అలవాట్లకి ఇదయి బాగా లోబడి ఇది తప్పితే ఇంకోటి చేయడం రాదతనికి. సో అది అతని బ్యాక్గ్రౌండ్. అండ్ వీళ్ళు వచ్చి నేటివ్ ఆఫ్ నాగర్ కర్నూలు అండ్ ఈరోజు చేయడం జరిగింది. అండ్ ఇద్దరు అంటే ఎస్ఓటీ టీమ్స్ అండ్ మా టీమ్స్ ఒక జాయింట్ ఆపరేషన్తో ఇది కంప్లీట్ అయింది. ఇది గతంలో కంటే చేశారు అండ్ సరూర్ నగర్ పిఎస్లో ఉంది మనకి సేమ్ క్రైమ్. అండ్ ఇది దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే చేసిన ఒక 6 hours లోపల వాళ్ళు ఇన్ఫర్మేషన్ కొద్దిగా త్వరగానే ఇచ్చినందుకు ఒక 6 hours మనము క్రాక్ చేసి అక్యూజ్ని పట్టుకోగలిగినాము. సో దీనితోటి మేము ప్రజల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెంటనే కనుక మాకు వెంటనే ఇంకా వీలున్నంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే చైన్ స్నాచింగ్ కానీ ఇట్లాంటి ఆఫెన్సెస్ అన్నిటికీ మేము ప్రివెంట్ చేయడానికి ఖచ్చితంగా, ప్రివెంట్ అండ్ డిటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెట్టి ఫర్ ది సర్వీస్ ఆఫ్ పబ్లిక్ మేము ఖచ్చితంగా వర్క్ చేస్తామని చెప్తున్నాం. ఒకటేనా మేడం, వీళ్ళది ఏమన్నా టీం ఉందా? టీం ఏం లేదండి, ఒకటి నందనవనం కాలనీ అని ఉంది కదా, సో అక్కడ